హలో, గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు శామ్ వ్లాగ్స్. ఇట్స్ మీ హనీ శామ్. ఈరోజు హనుమాన్ జయంతి. సో మార్నింగ్ ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ ఆరుని స్కూల్కి పంపించేసి కొంచెం సేపు వాక్ చేసి అండ్ రోయింగ్ చేశాను. ఇంకా ఈరోజు నేను యోగా చేయలేదు, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేస్తున్నాను కదా, లాస్ట్ టైం చెప్పాను. సో ఈ మూడు అయితే డైలీ కాకపోయినా వీక్కి 5 డేస్ మ్యాండేటరీ. ఆ 5 డేస్లో ఒక్కరోజు ఏమైనా మిస్ అవ్వచ్చు, బట్ 5 డేస్ చేస్తాను అనమాట. దాని తర్వాత ఇంకా రాగి జావా తీసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి రాగి జావా చేసుకుంటున్నాను. అండ్ దీని తర్వాత ఇప్పుడు నేను కొంచెం హనుమాన్ జయంతి కాబట్టి సింపుల్గా అలా పూజ చేసుకుందాం అనుకుంటున్నాను. పూజ చేసుకొని ఇంకా వర్క్ స్టార్ట్ చేయాలి. అందరికీ హ్యాపీ హనుమాన్ జయంతి. మన ఆంజనేయ స్వామి పుట్టినరోజు కదా ఈరోజు. సో మనము అంతే స్ట్రాంగ్గా, చాలా శక్తివంతంగా అండ్ ప్రేమగా అలా ఉండాలి అని అనుకుంటున్నాను. మీరందరూ కూడా అలా ఉండాలి, మీకు అంత స్ట్రెంగ్త్ రావాలి, అంత పవర్ ఉండాలి అనేసి కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను రాగి జావ చేసుకుంటున్నాను. రాగి జావ చేసుకొని ఇంకా రాగి జావ తాగిన తర్వాత పూజ చేసుకుంటాను. ఆర్ నాకు కొంచెం టైం పట్టుద్ది కాబట్టి రాగి జావ వేడి తగ్గిన తర్వాత తాగుతాను నేను. సో పూజ చేసేసుకుంటే ఈలోపు ఇంకా తర్వాత రాగి జావ తీసుకోవచ్చు. సమ్ టైమ్స్ ఏంటంటే నేను ఏదైనా చాలా పెద్ద పూజ ఉందనుకోండి, ఇప్పుడు ఉగాది అయినా సంక్రాంతి ఇలాంటి వాటికి చాలా లాంగ్ కూర్చోవాల్సి వస్తుంది, పూజ ఎక్కువసేపు చేయాల్సి వస్తుంది. సో అలాంటి టైంలో నేను ఏదైనా సింపుల్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాను, ఒక ఫ్రూట్ ఆర్ ఇంకా ఇలా రాగి జావ అలాంటిది ఏదో ఒకటి తీసుకుంటాను. లేకపోతే మనకి పూజ చేసేంతసేపు లోపల ఆకలి అవుతూ ఉంటుంది, ఎక్కువ పూజ మీద కాన్సన్ట్రేట్ చేయలేము. సో అందుకనేసి ఏదో ఒకటి ఫ్రూట్ ఆర్ ఇలాంటిది ఏదో ఒకటి తీసుకొని పూజ స్టార్ట్ చేస్తాను. చాలా ఎక్కువసేపు పూజలో కూర్చుంటే మీరు కూడా అలాగే చేస్తారనేది కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో ఇప్పుడైతే ఇంకా రాగి జావ చేసుకుంటాం. హలో, వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు ఇప్పుడు ఇంకా ఈ శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను. ఈరోజు సింపుల్ శారీ అండ్ ఈ శారీకి చాలా చాలా మెమొరీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి మా అమ్మ శారీ. ఇది ఆల్మోస్ట్ ఒక మినిమం 30 years శారీ అనుకుంటా. క్రష్డ్ శారీ, మొత్తం క్రష్ ఇలా ఉంటుంది. మా అమ్మ శారీ సెలెక్షన్స్ బాగా చేస్తారు అండ్ చాలా మంచి మంచి శారీస్ ఉండేవి. సో నేను మొన్న ఇండియా వెళ్ళినప్పుడు ఈ శారీ తెచ్చుకున్నాను. దీనికి బ్లౌజ్ అదంతా ఏం లేదండి, చిన్న గ్రీన్ లీవ్స్ అలా కనిపిస్తున్నాయి కదా, బార్డర్ కూడా కొంచెం గ్రీన్ వచ్చింది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కొంచెం గ్రీన్ వచ్చిందనమాట, ఇలా స్కాలప్ డిజైన్ వచ్చింది. అండ్ నా దగ్గర ఈ బ్లౌజ్ ఉంది, ఇలా ఈ బ్లౌజ్ ఇది సమ్ వెల్వెట్ క్లాత్ అంటారు కదా, సో ఆ క్లాత్ అనమాట. సో ఈ బ్లౌజ్ ఉంది. సో దీంతో పేరప్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. ఈరోజు ఎలా ఉంటుందనేది చూడాలి, నేను మీతో షేర్ చేస్తాను ఎలా ఉందనేది. సో చూస్తూ ఉండండి. సో ఇది శారీ యాక్చువల్గా నేను మీకు లాస్ట్లో చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది శారీ. నేను మీకు లాస్ట్లో చూపిస్తాను ఎలా ఉంది ఈ శారీ అనేది ఫుల్గా. బట్ నాకైతే ఈ కాంబినేషన్ చాలా చాలా బాగా నచ్చింది అండ్ చాలా బాగుంది. ఇప్పుడైతే రెడీ అవుతాను. అండ్ ఈ చీర ఎందుకు ఇంత బాగుందో తెలుసా మీకు?
అంటే నాకు చాలా బాగుంది, మీకు ఎలా అనిపిస్తుందో కానీ నాకు ఇది ఎందుకు ఇంత బాగుందంటే మా అమ్మ చీర కాబట్టి. ఇప్పుడే మా అమ్మకు ఫోన్ చేసి కనుక్కున్నాను అసలు ఈ శారీ ఎన్ని ఇయర్స్ బ్యాక్ అనేసి. సో చెప్పారనమాట ఇది 30 ఇయర్స్ అవుతుందంట ఈ శారీ కొనేసి. ఈ శారీ యాక్చువల్గా ఊర్లోకి ఇలా వస్తూ ఉంటారు కదా శారీస్ అమ్మడానికి చిన్నప్పుడు మనకి. సో వాళ్ళ దగ్గర 3 శారీస్ తీసుకున్నారంట. ఒకటి మా అమ్మకి, ఒకటి మా పిన్నికి, ఒకటి మా మమ్మీకి. సో మా మమ్మీకి వచ్చేసి పింక్ శారీ, మా పిన్నికి వచ్చేసి బ్లూ. బట్ మా అమ్మకి ఏ శారీనో నాకైతే ఐడియా లేదు. సో ఈ శారీస్ తీసుకున్నాను అనేసి, ఈ శారీస్ అమ్మమ్మ తీసుకుంది అనేసి చెప్పారనమాట. సో నాకైతే చాలా చాలా బాగుంది. సో ఇప్పుడైతే మేకప్ అయితే వేసుకున్నానండి. ఐ మేకప్ ఎక్కువగా వేసుకున్నాను చూడండి. ఐస్ని బాగా ఎలివేట్ చేసామనుకోండి చాలా లుక్ చాలా బాగా కనిపిస్తుంది. చూడండి ఇప్పుడు నాది అంటే నాకు కూడా ఇప్పుడు వీడియోలో చూసుకుంటే ఆర్ మిర్రర్లో చూసుకున్నా కూడా ఐస్ మంచిగా ఎలివేట్ అయినట్టు కనిపిస్తుంది. అండ్ మేకప్ హెవీగా వేసినట్టు కనిపించట్లేదు. మీకు ఎలా అనిపించింది లుక్ అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి జ్యువెలరీ అనుకుంటున్నాను. ఈ జ్యువెలరీ వచ్చేసి నేను ఈరోజు ఈ బ్లాక్ పెడదాం అనుకుంటున్నాను. సింపుల్గా శారీ అంతా సింపుల్గా ఇలా వేసాను కాబట్టి దీనికి ఈ బ్లాక్ది బాగుంటుంది అనిపించింది. దీని డీటెయిల్స్ వచ్చేసి రీసెంట్గా మా అమ్మ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవకు వెళ్ళారు. అక్కడ కొంచెం షాపింగ్ చేసి కొన్ని నాకు పంపించారనమాట. మాకు అత్తయ్య వాళ్ళు వస్తున్నారు, అట్లాంటా వచ్చారు, తెలిసిన అత్తయ్య వాళ్ళు. సో వాళ్ళతో పంపించారు. సో ఈసారి నేను ఏమేమి పంపించారు అవన్నీ కూడా నేను షార్ట్ వీడియో చేస్తాను చూడండి. సో ఇదైతే చాలా చాలా బాగుంది. సో నేను ఇప్పుడు ఇది స్టైల్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇలా ఉందండి. సింపుల్గా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఇయర్ రింగ్స్ పెడుతున్నాను. ఇవి ఉన్నాయి అండ్ అలాగే నా దగ్గర పింక్ కూడా ఉన్నాయి. ఇవి కూడా సేమ్ అమ్మనే పంపించారు. అండ్ ఇది వచ్చేసి మా అమ్మ పంపించారు. చాలా షైన్గా చాలా బాగున్నాయి. బట్ పింక్ కదా, పింక్కి ఇలా పెడదాం అనిపిస్తుంది. బట్ బ్లాక్ ఇది వేసాను కదా, సో ఏది బాగుంటుందో ఒకసారి చూసి నేను పెట్టుకుంటాను. దీనికైతే ఫస్ట్ బ్లాక్ పెడదాం. బాగుంది, ఇది కూడా బాగుంది. దీనికి వచ్చేసి పింక్ పెడదాం. సో ఈ రెండిట్లలో ఈ శారీకి ఏది సెట్ అయితే అది అది పెట్టుకుందాం అనేసి అనుకుంటున్నాను. సో పింక్ అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇలా వేసుకున్నాను. అయిపోయిందండి, రెడీ అయితే అయిపోయాను. ఎలా ఉంది ఈ లుక్ అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నాకైతే చాలా చాలా స్వీట్గా క్యూట్గా అనిపించింది. బాయ్ అండి. ఇప్పుడు నేను చాలా ఆకలిగా ఉంది, ఒక స్వీట్ పొటాటో తిందామనేసి తింటున్నాను.
హలో అండి, వెల్కమ్ బ్యాక్. అలాగే నాకు ఇండియా నుండి చిన్న పార్సల్ వచ్చింది. మాకు తెలిసిన అత్తయ్య వాళ్ళు ఉన్నారు. అత్తయ్య వాళ్ళు అట్లాంటా వస్తున్నారు. సో వాళ్ళతో పంపించారు ఒక శారీ, అలాగే ఒక డ్రెస్ అండ్ కొన్ని జ్యువెలరీ వచ్చేసి అమ్మ రీసెంట్గా మన తిరుమల తిరుపతి శ్రీవారి సేవకు వెళ్ళారు. అక్కడ ఒక 1 వీక్ అలా ఉన్నారనమాట. ఆ 1 వీక్ సేవకి వెళ్ళారు. అక్కడ కొంచెం షాపింగ్ చేసి నాకు కొన్ని పంపించారు. సో అవి షేర్ చేస్తాను. నాకు చిన్నప్పటి నుండైనా ఏదైనా తిరునాళ్ళకి వెళ్తున్నాము, ఏదైనా గుళ్ళకి వెళ్తున్నాము అంటే అక్కడ అన్ని చిన్న చిన్న టాయ్స్, గర్ల్స్వి, ఇలా డాల్స్, టెడ్డీ బేర్స్, ఇంకా చాలా చాలా తిరునాళ్ళంటే ఇంకా అన్ని చాలా మనకు కనిపిస్తాయి కదా టాయ్స్, పిల్లలు వాడుకునేవి. చిన్నప్పటి నుండైనా ఎక్కువగా నాకు ఎవరు వెళ్ళినా ఏదో ఒకటి తెచ్చేవాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్. ఈవెన్ స్టిల్ నేను ఇంత పెద్దగా అయినా కూడా నేను టాయ్స్ తెమ్మంటా, డాల్స్ తెమ్మంటా, క్యూట్ డాల్స్ తీసుకురమ్మని చెప్తాను. నాకు అమ్మాయిల బొమ్మలు ఇలాంటివి ఏమైనా ఉంటే తీసుకురమ్మని చెప్తానమాట. సో అలా ఎప్పుడు వెళ్ళినా నాకు ఏదో ఒకటి తీసుకొస్తారు. సో ఈసారి అమ్మ నాకు కొన్ని జ్యువెలరీ తీసుకొని వచ్చారు. సో అవి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇదండి, ఈరోజు ఇది స్టైల్ చేశాను కదా, ఈ బ్లాక్ది అమ్మవారు వచ్చారు. ఇలా ఉంది. సో ఇది కూడా డ్రెస్సెస్ మీదకైనా శారీస్ మీదకైనా మనకు చాలా బాగుంటుంది. నాకు అంటే ఫస్ట్ ఇంక అమ్మ పంపించిన తర్వాత నేను ఫస్ట్ స్టైల్ చేసింది ఈ బ్లాక్ బీడ్స్, ఈ బ్లాక్ చైన్ అండి. అండ్ అలాగే దీంతో పాటు ఈ స్టడ్స్ కూడా పంపించారు. ఈ స్టడ్స్ పింక్ శారీ కదా, పింక్ బాగుంటుందనేసి ఈ పింక్ స్టడ్స్ పెట్టుకున్నాను ఈరోజు. ఇవి కూడా తిరుపతిలోనే షాపింగ్ చేసి పంపించారు. వాటితో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా షేర్ చేస్తాను. ఇంకొకటి నా ఫేవరెట్, ఒక 2-3 అన్ని ఫేవరెట్సే అండి యాక్చువల్గా, అన్నీ కూడా బాగున్నాయి. ఇంకొకటి వచ్చేసి ఈ బ్లాక్ బీడ్స్ది, ఇది కూడా శారీస్ మీదకి చాలా బాగుంటుంది. శ్రీవారి నామాలు వచ్చాయి చూడండి, ఎంత క్లియర్గా, అసలు ఎంత బాగుందో చూడండి డిజైన్. సో ఇలా ఇది కూడా ఒకటి పంపించారు. ఇవన్నీ ఎప్పుడెప్పుడు స్టైల్ చేద్దామని చూస్తున్నాను నేను. చాలా బాగుంది, ఇది కూడా బాగుంది, బ్లాక్ బీడ్స్. ఇది ఒకటి. అండ్ అలాగే ఇంకొకటి ఇలా సింపుల్గా ఒక పింక్ అలాగే పర్ల్ చైన్, ఇదొకటి పంపించారు. ఇది కూడా బాగుంది. యాక్చువల్గా ఈరోజు ఈ శారీ మీద కూడా బాగుంటుంది, కానీ నేను ఈ బ్లాక్ది వేశాను, బ్లాక్ది ఇంకా బాగుంటుందేమో అనేసి. అండ్ ఇది కూడా ఒకటి పంపించారు. దీంతో పాటు ఈ బ్లాక్ స్టడ్స్ పంపించారండి. ఇవి మంచిగా షైన్ అవుతున్నాయి, చాలా షైనీగా ఉన్నాయి. నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది. అండ్ బ్లాక్ డైమండ్స్ లాగా ఉన్నాయి. ఇవి మా అమ్మ పంపించారు నాకు. ఇవి కూడా చాలా బాగున్నాయి. అండ్ అలాగే ఇంకొక ఫేవరెట్ నాకు వచ్చేసి ఇదండి. ఇది కూడా శ్రీవారి నామాలు వచ్చాయి, చూడండి ఎంత బాగుందో. ఇలా శ్రీవారి నామాలు, చాలా సన్నటి ఒక తీగ లాంటి చైన్, దానికి ఇలా గ్రీన్ స్టోన్స్, పర్ల్స్, అలాగే శ్రీవారి నామాలు. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇదొకటి. అలాగే ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి. ఇది ఎందుకు ఆర్డర్ చేశాను అనేది నేను మీకు కమింగ్ బ్లాగ్స్లో చెప్తాను. మీకు ఒకవేళ ఏమైనా గుర్తొస్తూ ఉండుంటే నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. నేను ఒక శారీ స్టైల్ చేద్దామని చాలా రోజుల నుండి వెతుకుతూ ఉన్నాను, అంటే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఆ శారీ ఫైనల్గా ఇండియా నుండి వచ్చిందండి. ఆ శారీకి ఇది పేరప్ చేయాలి నేను. ఇలా. సో ఈ
పర్ల్ సెట్ చూస్తే మీకు ఏమైనా శారీ గుర్తొస్తుందా అనేది, ఎవరైనా ఈ మధ్య స్టైల్ చేశారనేది గుర్తొస్తే నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో నేను అదే స్టైల్ చేద్దాం అనుకుంటున్నాను ఈ కమింగ్ వీక్స్లో. మీకు తప్పకుండా షేర్ చేస్తాను స్టైల్ చేసిన తర్వాత. సో ఇదండి ఈ సెట్ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఇండియాలోనే డెలివరీ ఉండింది. ఇండియా నుండి మా అత్తయ్య వాళ్ళు తీసుకొని వచ్చారు ఇక్కడికి. సో ఇది సెట్. సో ఇదండి డీటెయిల్స్. మీకు మీ ఫేవరెట్ ఏమనిపించింది, మీకు ఏదైనా నచ్చిందా లేదా అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నాకైతే అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి. ఒక్కొక్క పీస్ ఒక్కొక్క లెవెల్లో ఉంది, చాలా బాగున్నాయి. యా, నేను మీకు స్టైల్ చేసి చూపిస్తాను అప్పుడప్పుడు వీడియోస్లో ఏది ఎలా ఉంది అనేది. మీరు తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మీకు నచ్చాయా లేదా అనేది కూడా తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బై బాయ్, టేక్ కేర్.